వెల్కమ్ టు ఐ డ్రీమ్. పేగు బంధం గురించి, అమ్మ ప్రేమ గురించి ఇటీవల ఐ డ్రీమ్‌లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ హల్చల్ అయింది. ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఆ ఇంటర్వ్యూ చేసిన నాతో పాటు ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన హెడ్ కానిస్టేబుల్ కూడా బాగా పాపులర్ అయిపోయారు. పేగుబంధం కవిత పేరు. ఒరే నాన్న, నీవు మొదటిసారి గర్భాన కదిలినప్పుడు పరమానందం కలిగింది నన్నమ్మను చేస్తున్నావని. నీవు ఊపిరాడనీకుండా కదులుతూ హడావుడి చేస్తుంటే ఉత్సాహం కనిపించింది హుషారైన వాడివని. నన్ను చీల్చుకుని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగింది నా ప్రతిరూపానివని. నా రక్తాన్ని పాలుగా తాగుతూ ఉంటే బోలెడంత ఆశ కలిగింది అందరికంటే బలవంతుడివి కావాలని. చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే తట్టుకోలేనంత ఆనందం కలిగింది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవని. ఆ అడుగుల్లోనే కాస్త దూరమైతే ఆశీర్వదించాలనిపించింది నువ్వు గొప్పవాడివి కావాలని. జీవన ఒత్తిడిలో పడి నన్ను మరచిపోతే కొండంత ధైర్యం వచ్చింది నేను లేకపోయినా నువ్వు బ్రతకగలవని. ప్రాణం పోయేటప్పుడు కంటతడి పెట్టనందుకు తృప్తిగా ఉంది నీకు తట్టుకునే శక్తి ఉందని. ఇప్పుడే బాధగా ఉంది. అందరూ నేను చనిపోయానని ఏడుస్తూ ఉంటే నన్ను కాల్చేటప్పుడు నీ చెయ్యి కాలుతుందేమని. అది సార్ తల్లి ప్రేమ అంటే. ఈరోజు ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్భంగా ఆయనతో మరొకసారి పలకరిస్తున్నాను. ఆయన ఇంటర్వ్యూ చేసే ముందు ప్రపంచంలోని అందరు అమ్మలకి శిరస్సు వంచి దండం పెడుతున్నాను. ఆయన పేరు రామ్మూర్తి గారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్, మీరు అప్పుడు మదనపల్లిలో నాకు ఇచ్చిన ఇంటర్వ్యూ పేగు బంధం గురించి, అమ్మ ప్రేమ గురించి అన్న బయట కట్టయి మొత్తం వైరల్ అయిందండి. ఎక్కడ చూసినా మీ ఫేసు నా ఫేసు బాగా పాపులర్. అంటే నా ఇంటర్వ్యూస్ ద్వారా అయ్యింది వేరు, కానీ మీ ఇంటర్వ్యూ బాగా పర్టికులర్ గా బిట్ కట్ చేసి సాహితీ ప్రియులకు కాదు ప్రతి ఒక్క తల్లి కూడా అది స్టేటస్ గా పెట్టుకొని తన పిల్లలకు చూపిస్తున్నారు. అంటే ఆ రోజు ఆ విధంగా కలిసింది. ఈ రోజు ఇంటర్నేషనల్ మదర్స్ డే. ఈ రోజు మీరు ఆ రోజు చెప్పిన కోట్స్ తో పాటు మీరు ఇటీవల కాలంలో మీరు సంపాదించింది కానీ మీరు స్వయంగా రాసిన కోట్స్ ఏమంటే ఈ రోజు అమ్మల కోసం చెప్పండి. సార్ నమస్తే సార్. మీరు చెప్పినట్టు మన తెలుగు భాషలో ప్రపంచంలో ఎన్ని భాషలున్నా, ఎన్ని సంప్రదాయాలున్నా చేతులెత్తి మొక్కే సంప్రదాయం మన భారతీయ సంప్రదాయం. అందులో ముఖ్యంగా ప్రపంచ భాషలలోకెల్లా కూడా గొప్ప భాష మన తెలుగు భాష. ఆ తెలుగు భాషలో నేను సంపాదించినటువంటి ఆ పేగుబంధాన్ని మీ ద్వారా, మన ఐ డ్రీమ్ ద్వారా ఎంతో మంది, లక్షలాది మంది ప్రేక్షక మహానుభావులకు అది దగ్గరవడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ, అది నాకు జన్మనిచ్చినటువంటి మా అమ్మకు అంకితమిస్తూ, మరొక్కసారి మీకు చేతులెత్తి నమస్కరిస్తూ, నా ఈ యొక్క చిన్న కవితను విన్నటువంటి మహానుభావులందరికీ కూడా నేను తల వంచి నమస్కరిస్తూ, అమ్మలందరికీ కూడా పాదాభివందనం చేస్తూ, అమ్మకు వందనం, అమ్మ ప్రేమకు వందనం, అమ్మ ప్రేమకు పాదాభివందనం. ఆ పేగుబంధం అనే కవిత మీరు అడిగారు కాబట్టి మరొక్కసారి ప్రపంచంలో ఉన్న తల్లులందరికీ కూడా అంకితం ఇస్తూ, మీరు అడిగారు కాబట్టి ఇంకొకసారి నేను ఖచ్చితంగా ఆ పేగుబంధాన్ని మీ ముందు వినిపించబోతున్నాను. బిడ్డతో తల్లి ఇలా అన్నదని ఆ రోజు మేము చెప్పాం. అంటే తల్లికి కొడుకంటే విపరీతమైనటువంటి ప్రేమ సార్. తండ్రికి అంటే కూతురు మీద ప్రేమ ఎక్కువ ఉంటది, తల్లికి కొడుకు మీద ప్రేమ ఎక్కువ ఉంటది. అందుకని చాలా దృశ్యాలు కొన్ని సందర్భాల్లో నేను వృత్తిపరంగా చూస్తున్నప్పుడు అది సంతోషం అనిపించే సంఘటనలు ఉన్నాయి, బాధ అనిపించే సంఘటనలు ఉన్నాయి. కానీ ఏదేమైనప్పటికీ నేను ఈ పోలీస్ వృత్తిలో కొనసాగుతూ మన ఐ డ్రీమ్ ద్వారా ఆ అమ్మ కవితను ప్రపంచానికి మరొక్కసారి వినిపించిపోతున్నందుకు నేను మీ అందరికి కూడా తల వంచి నమస్కరిస్తూ, పేగుబంధం. తల్లి తన బిడ్డతో ఇలా అన్నమాట: ఒరే నాన్న, నీవు మొదటిసారి గర్భాన కదిలినప్పుడు పరమానందం కలిగింది నన్ను అమ్మను చేస్తున్నావని. నీవు ఊపిరాడనీకుండా కదులుతూ హడావుడి చేస్తుంటే ఉత్సాహం కనిపించింది హుషారైన వాడివని. నన్ను చీల్చుకుని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగింది నా ప్రతిరూపానివని. నా రక్తాన్ని పాలుగా తాగుతూ ఉంటే బోలెడంత ఆశ కలిగింది
అందరికంటే బలవంతుడివి కావాలని. చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే తట్టుకోలేనంత ఆనందం కలిగింది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవని. ఆ అడుగుల్లోనే కాస్త దూరమైతే ఆశీర్వదించాలనిపించింది నువ్వు గొప్పవాడివి కావాలని. జీవన ఒత్తిడిలో పడి నన్ను మరచిపోతే కొండంత ధైర్యం వచ్చింది నేను లేకపోయినా నువ్వు బ్రతకగలవని. ప్రాణం పోయేటప్పుడు కంటతడి పెట్టనందుకు తృప్తిగా ఉంది నీకు తట్టుకునే శక్తి ఉందని. ఇప్పుడే బాధగా ఉంది, ఇప్పుడే బాధగా ఉంది. అందరూ నేను చనిపోయానని ఏడుస్తూ ఉంటే నన్ను కాల్చేటప్పుడు నీ చెయ్యి కాలుతుందేమోనని. అది సార్ తల్లి ప్రేమ. సార్, దాంతో పాటు ఇటీవల కాలంలో మీరు రాసిన గానీ మీ నచ్చిన కోట్స్ అమ్మ గురించి చెప్పండి. నేను సంపాదించిన కవితలు సార్, నా అదృష్టం కొద్దీ పరిచయమైనటువంటి హైదరాబాద్ నగరానికి చెందినటువంటి విశ్రాంత ఆఫీసర్ శ్రీ కామేశ్వరరావు గారు అమ్మ గురించి అద్భుతమైన 2 మాటలు చెప్పాడు సార్. తల్లి 2 అక్షరాల ఉద్గ్రంథము అన్నాడు ఆ మహానుభావుడు. ఇది ఆ మాటను మనము నిర్వచించడం సాధ్యం కాదు సార్. రెండవది, అమ్మ అమృతమూర్తి, మమ్మీ నిర్జీవమూర్తి అన్నారు. అమ్మ అమృతమూర్తి, మమ్మీ నిర్జీవమూర్తి. తల్లి గురించి ఒక గొప్ప కవిత ఆయన రాసింది ఏమంటే సార్, ఇది చాలా హృదయాన్ని ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించే సన్నివేశం ఉన్నటువంటి ఒక మాట సార్ ఇది. నెలల బాలునికి నెలబాలుని చూపించి మురిపాలు పంచే స్తన్యజీవి, ఇల్లాలి పాలనలో తన యునికినే మరచిన తనయుని మరువలేని ధన్యజీవి అమ్మ అన్నారు సార్ ఆ మహానుభావుడు. అలాగే నా అదృష్టం కొద్దీ పరిచయమైన మా గురువు గారు డాక్టర్ సి నారాయణ స్వామి గారు, ప్రిన్సిపాల్ వేటపాలెం, ప్రకాశం జిల్లా అనుకుంటాను సార్. సారు చెప్పిన అంశాల్లో నేను దాన్ని చాలా వరకు కొన్ని లక్షలాది మంది ప్రజలు తెలియపరిచాను విద్యార్థులకి. ఆ మాట ఏంటంటే సార్, 100 మంది అర్చక స్వాములను ఒక చోట చేరిస్తే ఒక ఉపాధ్యాయుడు అవుతాడు. 100 మంది ఉపాధ్యాయులను ఒక చోట చేరిస్తే ఒక అధ్యాపకుడు అవుతాడు. 100 మంది అధ్యాపకులను ఒక చోట చేరిస్తే ఒక తండ్రి అవుతాడు. 100 మంది తండ్రులను ఒక చోట చేరిస్తే ఒక తల్లి అవుతుందంట సార్. అది తల్లి గొప్పతనం. అమ్మ రుణం తీర్చుకోవాలంటే చెప్పండి. అమ్మ గురించి ఒక్క మాట సార్. సముద్రంలో ఉన్న నీటినంతా ఇంకుగా మార్చి, సముద్రంలో ఉన్న నీటినంతా ఇంకుగా మార్చి అమ్మ చరిత్రను రాయాలంటే కనీసం ఒక పావు భాగం కూడా రాయలేమన్నాడు మహానుభావులు. అంటే అమ్మ రుణం తీర్చుకోవాలంటే అమ్మకు అమ్మాయి పుట్టాలంట సార్. అలాగే తినడానికి 3 రొట్టెలున్నప్పుడు, తినేవారు 4 తనకు మాత్రం వద్దని చెప్పే వ్యక్తి తప్పకుండా అవుతుంది అమ్మ అన్నారు సార్. ఒక్కసారి నిన్ను తిట్టి 100 సార్లు ఏడ్చేది అమ్మ. ఒక్కసారి నిన్ను కొట్టి రోజంతా పస్తుండేది అమ్మ. నీ కోసం ప్రవహించే జీవనదే కదా అమ్మంటే. అలాగే ఒక్క చిన్న విషయం సార్, తల్లి తన ప్రాణమంతా బిడ్డలోనే ఉంటుంది, బిడ్డలోనే ఉంచుకుంటుంది, బిడ్డల్లోనే. ఒకానొక సందర్భంలో బిడ్డకు జ్వరం సార్. అంటే ఏదో కారణం చేత బిడ్డ ఒళ్ళు వెచ్చబడితే ఆ యొక్క దృశ్యాన్ని గనక తల్లి చూస్తే తన గుండె చల్లబడిపోతుంది అన్నారు సార్. అంటే బిడ్డ ఒళ్ళు వెచ్చబడితే తల్లి గుండె చల్లబడుతుంది. ఎంత గొప్ప మాట సార్ ఇది. అందులో భాగంగానే ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు సార్, వాళ్ళు ఆస్తిపాస్తులు ఇవ్వలేదని ఆ తల్లిదండ్రుల మీద గొడవలు జరిగే అంటే వాళ్ళు దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. అది అనాగరికమైనటువంటి చర్య. దీని మీద మేధావుల మౌనం సమాజానికి శాపం అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏమంటే, మనం జన్మనిచ్చినటువంటి కన్ని పెంచిన ప్రత్యక్ష దేవుళ్ళైనటువంటి అమ్మ నాన్నల రుణం తీర్చుకోవాలంటే ముందుగా మనం చెప్పాల్సింది, మనం తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేం సార్. అందుకే మనం పెద్దవాళ్ళు అంటున్నారు సార్, ఏమంటే మనం వాళ్ళను నేను పోషిస్తున్నాను మా అమ్మను మా నాన్నను అంటారు. చాలా తప్పు సార్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేదు కాబట్టి వాళ్ళకు మనం ఎందుకంటే సార్ వాళ్ళు ప్రాణంతో ఉన్నంత కాలం
ప్రాణంతో ఉన్నంత కాలం వాడు ఒక పిడికిడు మెతుకులు ఆశిస్తారు, గుప్పెడు ప్రేమ ఆశిస్తారు తప్ప ఇంకేం ఆశిస్తారు సార్? కాబట్టి నాకు తెలిసినంత వరకు ఆ వాళ్ళు ఎంతకాలం వాళ్ళు మనతో పాటు ఉమ్మడి కుటుంబం మనతో పాటు, ఎందుకంటే మనతో పాటు కలిసి జీవిస్తే ఆ ఆనందమే వేరు సార్. ఎందుకంటే మనం అంత ప్రేమని అభిమానం తల్లిదండ్రుల తల్లి తర్వాత తండ్రి సార్. ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా తల్లి లేకపోతే, తల్లి లేనివాడు పేదవాడు. యాక్చువల్గా చెప్పాలంటే సార్, డబ్బు లేనివాడు పేదవాడు కాదు సార్, తల్లి లేనివాడే కడు పేదవాడు అన్నారు. డబ్బు కరెక్ట్. లేనివాడు కాదు సార్, డబ్బు అవును. లేనివాడు కాదు. ఆ మీరు ఒక్క మాట చెప్పాలనుకున్నా సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారు సార్? చెప్పండి. నాకు ఒక ఆత్మీయ మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారని, ఆయనకు తెలిసిన మిత్రులు చంద్రయ్య గారు, బెంగళూరు సార్. సజ్జాపుర ఏరియాలో సెంట్ ఫిలామినాస్ అనే ఒక పాఠశాల ఉంది సార్. ఓకే. నేను ఆ స్కూల్ విజిట్ వెళ్ళాను సార్. మ్హూ. వెళ్ళినప్పుడు అక్కడ నేను స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే ఒక 10 ఫీట్స్ అంటే 10 అడుగుల ఒక అద్భుతమైన విగ్రహం, అది శ్రీ చంద్రయ్య గారి అమ్మగారి విగ్రహం సార్. లోపలికి ఆయన ప్రారంభంలోనే పెద్ద ద్వీపం ఉంటుంది సార్. ఆ దీపాన్ని వెలిగించి వాళ్ళ అమ్మకు పాదాభివందనం చేసుకొని, ఆ తర్వాత వెనకాల వాళ్ళ తాతగారి విగ్రహం ఉంటుంది. ఇద్దరికి దండం పెట్టి లోపలికి వెళ్తాడు. అడిగాను, చంద్రయ్య సార్ ఏమిటి విషయం అని అడిగితే, రామ్మూర్తి గారు, నేను 100 దేవాలయాలకు వెళ్ళినా కూడా నాకు తృప్తి కలగదు, కానీ నేను ప్రతిరోజు మా అమ్మకు పాదాభివందనం చేసి నేను మా పాఠశాలకు వెళ్తాను. ఈ 100 దేవాలయాలు ఈజ్ ఈక్వల్ టు విద్యాలయం అని చెప్పినటువంటి మహానుభావుడు సార్ ఆయన, శ్రీ చంద్రయ్య గారు సార్. నా అదృష్టం ఓకే. కొద్ది పరిచయమైన మిత్రులు ఆయన. ఓకే. అమ్మ రుణం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా అమ్మాయి పుట్టాలంటున్నారు రామ్మూర్తి గారు. అందరూ సార్ కూడా అమ్మను ప్రేమించండి. అమ్మ ప్రేమిస్తే ఆయన చెప్తున్నట్లుగా పేదవాడు అంటే అమ్మ లేని వాళ్ళే నిజమైన పేదవాళ్ళు అంటూ చెప్తారు. ఖచ్చితంగా అందరూ అమ్మను ప్రేమించండి, అందరూ సంతోషంగా ఉంటారంటూ తెలుస్తుంది. ఇది అమ్మల దినం నాడు, ఇంటర్నేషనల్ మదర్స్ డే నాడు రామ్మూర్తి గారితో ఇంటర్వ్యూ. మరొకసారి ప్రపంచంలోని అమ్మలందరికీ వందనాలు. థ్యాంక్ యూ రామ్మూర్తి గారు. ధన్యవాదాలు సార్. ప్రతి థ్యాంక్ యూ. మరొక్కసారి ఇంటర్నేషనల్ మదర్స్ డే, అంతర్జాతీయ అమ్మల దినోత్సవం సందర్భంగా ప్రతి అమ్మకి పాదాభివందనం చేస్తూ, మీ అందరికీ తల వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు సార్. మీ థ్యాంక్ యూ. రామమూర్తి. నమస్తే సార్.